ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైసీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతించారు. దీంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది. ఇబ్రహీంపట్నం నుండి నందిగామ వరకు పోరుబాటకు వెళ్తున్న జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని రైతన్నల పక్షాన నిలబడి ఓటు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసిపోతా ఉంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. ఏం చేశాం మేము? నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు, గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు, ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇప్పడానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్తగా చంద్రబాబు నాయుడు? రైతు కష్టం తీరిద్దా? యూరియా సరఫరా చేయగలవా? పేపర్లోనేమో 50,000 టన్నులు 50,000 టన్నులు వచ్చేసింది ఎక్కడ అంటాడు, వాళ్ళలో వచ్చిందంటాడు, షిప్పులో వచ్చిందంటాడు. యూరియా తీసుకొచ్చి సరఫరా చేసేస్తామని చెప్పేసి ఫోటోలు పెడతారు. లేకపోతే యూరియా కావాలంటే హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటన ఇస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకుల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. నేడు వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమం నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మబగాంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలాసలో మాజీ మంత్రి అప్పలరాజు, ఆమదలవాసలో మాజీ స్పీకర్ తమ్మినేని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవి, వండవలో మాజీ ఎమ్మెల్యే కళావతి, టెక్కలిలో ఇన్ఛార్జ్ పేరాడ తిలక్లను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మీరు ఎంతమంది అయితే అంతమంది రండి. మీరు ఎంతమందికి మీరు అనౌన్స్ చేస్తారో మేమేమి కోరింది కూడా కాదు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలౌ చేయండి. రైట్ ఇటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే వైసీపీ నాయకుల హౌస్ అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, ని చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం వైసీపీ సంబంధించి హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే
జిల్లాలో ఉండేటటువంటి రైతులకు సరైన టైంలో ఎరువులు అందట్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలందరూ కూడా వాళ్ళకు మద్దతు తెలియజేసి కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. అయితే ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్నదాత పోరుబాట అనేటటువంటి పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ జిల్లా దగ్గర ఉండేటటువంటి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రాన్ని అయితే సమర్పించాలి అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన విజువల్స్ మనం చూస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ని వాళ్ళ ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా పలాసలో ఉండేటటువంటి మాజీ మంత్రి అప్పలరాజు కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాములు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి చింతాడ రవి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కళావతి, టెక్కల్లో ఇన్ఛార్జ్ అయినటువంటి కాయడాడి తిలక్, ఇలా ఎక్కడికక్కడ మనం చూస్తున్నట్లయితే ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా కింద స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము సవినయంగా వెళ్లి విడత పత్రాన్ని ఇచ్చి రైతులకు మద్దతుగా నిలవాలనుకున్నాము, కానీ ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. మీరు ఎంతమంది అయితే అంతమంది రండి, మీరు ఎంతమందికి మీరు ఎలా చేస్తారో మేమేమి కోరింది కూడా కాదు, మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము, మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలా చేయండి. రైతుల కోసం వైసీపీ శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎంత యూరియా అవసరమనేది ప్రభుత్వానికి ముందే నివేదిక పంపించామని అధికారులు చెబుతున్నారని చెప్పారు. అధికారులు నివేదిక ఇచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకని సకాలంలో రైతులకు యూరియా అందించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులతో కలిసి మైదుకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లిన ఆయన వ్యవసాయ అధికారులకు మెమోరాండం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సరైన సమయంలో సత్వరం అందించడమే కాకుండా ఆయన పండించిన పంట గిట్టుబాటు ధర కూడా కల్పించాలా. రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర ఉంది, దాన్ని నిద్ర లేపాలంటే కూడా మనం ముందే చెప్పాను మునుగడతో కొనసాగేది అవసరమని. ఆ కార్యక్రమాన్ని ఈరోజు 9వ తారీఖున పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఇచ్చింది. అది కూడా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి రైతుల యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్పక మేము ధర్నాలు చేయలే, ఎక్కడ గొడవలు లేదు. మరి ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు, పార్టీ ప్రకటించి దాదాపు 1 వీక్ 10 days అవుతారు, అన్ని పేపర్లు వచ్చేసారు. మా జిల్లా అధ్యక్షుడు కూడా ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేటివ్ ఇచ్చారు. ఈరోజు 9వ తారీఖున ర్యాలీగా మేము వెళ్ళి రైతు సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వాలని. మరి అటువంటి కార్యక్రమం ఎందుకనో పోలీసులు అడుగుతున్నారు. నాకు పొద్దున్న 8 గంటలకు నోటీస్ వచ్చింది, ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు, మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ గారు ప్రొద్దున పంపించారు. ఏమని రైతులకు కనీసం యూరియాను సైతం అందించలేని కూటమి సర్కార్కు కాలం చెల్లిపోయే రోజులు మరెంతో దూరంలో లేవని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసనలను అడగదొక్కాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. కడప నగరంలో అమ్జద్ బాషా నేతృత్వంలో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ సాగింది. అనంతరం ఆర్డీఓకు నేతలు వినతి పత్రం సమర్పించారు. ఆవులు పెట్టుకుంటే ఆవులు మేత కావాలి కదా, మళ్ళా అదైనా మరి ఈరోజు
ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది రైతు సోదరులకు. ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడిస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజు రైతులకు మేలు చేయకోకుండా మరి ఆ రైతులు క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు తీసుకుంటుంటే కడపలో అన్నదాత పోరును అడ్డుకుంటున్న కూటమి సర్కార్ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, రాష్ట్రం మొత్తం 30 యాక్ట్ అమలు చేసి ర్యాలీలు జరగకుండా అడ్డుకోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. రైతులకు యూరియా పంపిణీలో అన్యాయం జరుగుతుందని నిరసనకు పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. ఇది నియంత నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. అన్నదాత అవసరాలను సైతం అడ్డుకుంటున్నారంటే మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదని చెప్పారు. నిరసనలను అణగదొక్కాలని చూస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద వైసీపీ నిర్వహించిన పోరుబాటకు జనం భారీగా తరలివచ్చారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం తదితరులు బీఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి రైతు ర్యాలీ నిర్వహించారు. స్థానిక నేతలు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయ ఏవోకి యూరియా కొరతపై వినతి పత్రాన్ని అందజేశారు. తెదేపా ప్రభుత్వం రాష్ట్రంలో రైతన్నకి తీవ్ర అన్యాయం చేస్తుందని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోనే యూరియా బస్తాలు దింపుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. రైతు నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెల్లవారుజాము 3 గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం. అయినా కూడా వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి. ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన, ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు, యూరియాకి సప్లై సరిగా ఉంది, యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుకూలంగా అయితే లేవు. క్షేత్రస్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకటే బస్తా, 5 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకటే బస్తా. యూరియాని పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి పంపించి బస్తాకి 200-300 ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. దయచేసి ఒక్కసారి ఈ రైతు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నగరి టవర్ క్లాక్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర నియోజకవర్గంలో యూరియా కొరత కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. వ్యాపారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు.
కడప జిల్లా పులివెందులలో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ పాత బస్టాండ్ వద్ద అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోరుబాట కార్యక్రమం సాగింది. దీంతో పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అనంతరం వైసీపీ శ్రేణులు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. మేము చెప్పేది మీకు ఒక చిన్న అన్నదాతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్లలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరును ధర్మవరం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే కొట్లాడినట్టు ఉందంటూ వ్యవసాయ శాఖ మంత్రి అన్నం రైతులను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆరుగాలం కష్టపడే అన్నదాతలను విస్మరించే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. యూరియా కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అనేది మా ప్రధాని యొక్క అలిగేషన్. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ లేవు, గిట్టుబాటు ధర లేవు. గిట్టుబాటు ధర లేకుండా మనం కూడా చూసాం. బంగారుపాలెంలో రైతులు ఏ విధంగా పడేశారు, టమోటా ఏ విధంగా పడేస్తున్నారు, ప్రతి పంటకు కూడా. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, మార్కెట్లో ఇంటర్వెంట్ కావటం లేదు. కాబట్టి అంత బ్రోకర్లదే రాజ్యం అవుతుంది. ఈ సందర్భాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నిర్బంధించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు సుఖాలు చూసుకుంటున్నారో ఇదే. కానీ ఈరోజు పెడుతున్నారు ప్రోగ్రాం, రేపు పెడుతున్నారు సూపర్ 6 సూపర్ సక్సెస్. డెఫినెట్గా ఏమైనా అనుకోవచ్చు, ఏముంది ఇచ్చినా లేకుండా సక్సెస్ అనుకోవడంలో తప్పేముంటుంది. ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు సూపర్ సక్సెస్. సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్. ప్రజలు ఆనందంగా లేరనుకో, నీ అది సక్సెస్ కిందికి రాదు, ఇట్స్ ఫెయిల్యూర్ కిందికి వస్తుంది. సో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా ఒక కన్నీటి పర్యంతరమే వస్తుంది రైతుకు. యూరియా కెటు ధర్మవరంలో అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరు కార్యక్రమాన్ని అయితే అక్కడ ధర్మవరం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై అయితే కేతిరెడ్డి మండిపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ శాలిని. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా
రైతులైతే తీవ్ర నష్టాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా యూరియా విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలంటూ రైతులు కేఎస్కే సెంటర్ల వద్ద కావచ్చు, మార్కెట్ దగ్గర కావచ్చు, తెల్లార్లు జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఊరికి వెళ్ళినా కూడా యూరియా కోసం బారులు తీరినటువంటి దృశ్యాలే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైతన్నల ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లో కూడా ఎక్కువగా పోస్టులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా సర్కారు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నపై సామాన్యులు దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి నెలకొనింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా రైతుల కష్టాల దగ్గరుండి తీర్చాల్సినటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమీ పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి, మాకు చస్తే మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందని చెప్పొచ్చు. దీనిపైన అధికారులు కూడా రైతుల సమస్యలు కూడా గాలికి వదిలేసి 10వ తేదీ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అధికారులందరూ కూడా ఇక్కడే సీఎం సభ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క రైతుల కష్టాలు రాష్ట్రంలో ఒక జిల్లాలోనే కాదు, ఒక నియోజకవర్గంలోనే కాదు, దాదాపుగా ఊరూరు కూడా రైతులు కష్టాలు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లే ముఖ్యమయ్యాయి అన్నట్టు సామాన్యులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 10వ తేదీ అంటే రేపటి రోజున సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అనంతపురంలో అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకోసం 10 మంది మంత్రులు వారం రోజులుగా ఇక్కడే తిష్ట వేసి సీఎం సభ ఏర్పాట్లు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే మంత్రి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. రైతులైతే వారి కష్టాలు వారు పడుతున్నారు కానీ అధికారులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పట్టించుకోకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎం సభ ఏర్పాట్లోనే ఉంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లో చాలా రోజుల నుంచి యూరియా కష్టాలు అయితే మొదలవుతూనే ఉన్నాయి. అయినా కూడా అక్కడ ఎమ్మెల్యే ఏమాత్రం కూడా పట్టించుకోకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అందరూ ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కేవలం సీఎం సభలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రైతులు దగా చేసిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం అయితే ఇవాళ నిర్వహించడం జరిగింది. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అయితే అనంతపురం జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వడానికి రైతుల సమస్యలు తీర్చాలని, వారి కష్టాలు త్వరలోనే తీర్చి వారికి న్యాయం చేయాలని అన్ని రెవెన్యూ డివిజన్ లో కూడా మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులంతా కలిసి రైతు పోరుబాట కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే సీఎం సభ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి లేదంటూ ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ కూడా వినతి పత్రాన్ని తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో వాళ్ళు అక్కడే పోలీసులు మార్గ మధ్యంలోనే వారు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ఆపబోమని, రైతుల సమస్యలు తీర్చకపోతే మరొకసారి తీవ్రంగా ఉధృతంగా ఆందోళన అయితే చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చాలా రైట్, థ్యాంక్ యూ జీవన్. పరవాడలో అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావును పరవాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న సర్కార్ను ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. యూరియా సహా ఇతర ఎరువులు సరఫరా చేయకుండా ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతుందని నేతలు అన్నారు.
రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. హైకమాండ్ ఇచ్చిన అన్నదాత పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. నిరసన ర్యాలీలో మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు పేర్ని కిట్టు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి, రమేష్ బాబు, ఉప్పాల రాము పాల్గొన్నారు. యూరియా కొరతపై నందిగామ ఆర్టీఓకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, తిరువూరు మాజీ నల్లగుట్ల స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా రైతులతో కలిసి యూరియా సమస్య గురించి ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల కోసం ముందుకెళ్తామని దేవినేని స్పష్టం చేశారు. గురించి క్వశ్చన్ చేసినా అడిగినా కేసులు పెట్టండి, లోపలేయండి, బొక్కలు అయిందని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్పారో దానికి అనుగుణంగా ఈ రోజు పోలీసు వారు శాంతియుతంగా రైతులతో కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే రోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గ్రామాల నుంచి రైతులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట అడ్డుకున్నారు. ఆటోల్లో వచ్చినా, బైకుల మీద వచ్చినా, బస్సులో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించేసి వెనక్కి పంపించారు. ప్రతి చోట ఈరోజు మీ మీద మేము కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరిస్తాం జరిగింది. ఈ రోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎంతమంది పోలీసులు వచ్చినా, ఎంతమంది ఆపినా మేము వెళ్తాము. రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా, ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డీఓ గారి కార్యాలయం దాకా మేము వచ్చాము. ఈరోజు ఎందుకు ఇంత భయం? ప్రజలంటే భయమా? రైతులంటే భయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా? ఎవరంటే భయం మీకు?